హాయ్ ఫ్రెండ్స్, తెలుగులోనే ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9కు సంబంధించినటువంటి సైరన్ భారీ ముగిపోతుంది. ఇప్పటికే పలు కంటెస్టెంట్లు అంటూ ఇక సోషల్ మీడియా మొత్తం ఊపందుకుంది. అలాగే బిగ్ బాస్ ఇక చూసేటువంటి అభిమానులకు మంచి పండగ రాబోతుందనే చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ లో వచ్చేటువంటి ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు, ఈ యొక్క కామన్ మ్యాన్ ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 9కు సంబంధించినటువంటి ఆట విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత కొత్త హోస్ట్ వస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే అవన్నీ అవాస్తవాలంటూ గతంలో అలాగే కొన్ని రోజుల క్రితం వచ్చినటువంటి ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. మళ్ళీ నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్ గా వివరించేటువంటి అవకాశం కాదు, కన్ఫర్మ్ అయిపోయింది కూడా. అంతేకాదు కామన్ మ్యాన్ ఎంట్రీతో ఈసారి కొంతమందిని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పేరు అలాగే ఫోన్ నెంబర్ అలాగే మీకు సంబంధించినటువంటి వీడియో బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో దాని గురించి మీరు వీడియోలో చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వీడియోను అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళు పరిశీలించి ద బెస్ట్ గా ఉన్నటువంటి ఇద్దరు లేదా ఒకరిని ఈ యొక్క కామన్ మ్యాన్ గా తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 3లో నాని హోస్ట్ గా వివరించినటువంటి ఆ షోలో కామన్ మ్యాన్ ను తీసుకున్నారు. అయితే ఇక ఆ యొక్క వచ్చినటువంటి నూతన్ నాయుడు అనే కంటెస్టెంట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో రికమెండేషన్ తో వచ్చాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈసారి కూడా అలాగే జరుగుతుందని కొంతమంది భావిస్తున్నప్పటికీ అలా ఏం జరగదు, ఇక మీరు కేవలం ఫిల్ చేస్తే చాలు, అందులో నుంచి మాత్రమే తీసుకుంటామని అటు బిగ్ బాస్ యాజమాన్యం చెప్పుకొస్తుంది. అంతేకాదు బిగ్ బాస్ కు సంబంధించినటువంటి కొంతమంది ఫైనలిస్టులు ఫైనల్ అయ్యారని తెలుస్తుంది. అందులో గట్టిగా వినిపిస్తున్న పేర్లను అలాగే వారి యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించినటువంటి కేవలం 30 రోజుల్లో స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అప్పటికే చాలా మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవుతున్నట్టు, అందులో కొంతమంది సెలెక్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు చెప్పినట్లయితే రాజ్ తనుడుగా చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా ఇతను చేస్తున్నటువంటి సినిమాలు కానీ పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ గానీ చాలా ఎక్కువగా ఉండడంతో నెగిటివ్ ఇంపాక్ట్ తో ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి రాజ్ ను కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు జబర్దస్త్ లో తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నటువంటి ఇమాన్యువల్ కూడా ఈసారి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. గత కొద్ది సీజన్లు ఎప్పుడు చూసినా సరే ఒక కమెడియన్ ను బిగ్ బాస్ లో హౌస్ లో తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. పోయినసారి కూడా ముక్కు అవినాష్ అలాగే రోహిణి వంటి ఇక కమెడియన్లను తీసుకొని మంచి రసవత్తరంగా ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భాలు మనం చాలానే చూసాం. రితు చౌదరి గురించి పూర్తిగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె ఇన్ఫ్లుయెన్సర్ గాను యాంకర్ గాను తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఈమె కూడా ఈసారి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 కి ఇప్పటికే ఈమె కన్ఫర్మ్ కంటెస్టెంట్ గా అయిపోయినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈసారి ఎంతో మంది కంటెస్టెంట్లతో పాటు ఈమె కూడా మంచి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 4వ కంటెస్టెంట్ ఇక విషయానికి వచ్చేసినట్లయితే తేజస్విని గౌడ, అమర్దీప్ భార్య. అయితే తేజస్వి గౌడ కూడా ఈసారి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈసారి ఈమెపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈసారి యొక్క వచ్చేటువంటి కంటెస్టెంట్లలో ముఖ్యంగా మరొక పేరు భారీగా వినిపిస్తుంది. మరొక పేరు ముఖేష్ గౌడ. పలు సీరియల్స్ లో ఆకట్టుకున్నటువంటి ముఖేష్ గౌడ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక బిగ్ బాస్ టీం ఇతన్ని అప్రోచ్ అయ్యి వీరి యొక్క రెమ్యునరేషన్ కూడా ఫైనల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మరొక కంటెస్టెంట్ విషయానికి వచ్చేస్తే గత కొద్ది రోజులుగా అలేఖ్యా చిట్టి పికిల్స్ అంటూ ఎంతో కాంట్రవర్సీగా మారినటువంటి రమ్య మోక్షను కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆమెకు వచ్చినటువంటి నెగిటివ్ క్రేజ్ అలాగే ఆమెకు వచ్చినటువంటి పబ్లిసిటీని బిగ్ బాస్ లో ఇక అవకాశంగా మార్చుకున్నటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఈమెకు సంబంధించినటువంటి కన్ఫర్మ్ అయ్యేందుకు ఇక సంప్రదించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మరింత రసవత్తంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే పాతకాలం అలాగే ఒకప్పటి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నటుడు రోహిత్ కూడా ఈసారి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. పలు సినిమాల్లో గతంలో ఇతను ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతను మంచిగా ఆకట్టుకోలేకపోయారు. ఈసారైనా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తను మంచి పేరు తెచ్చుకొని ఈ యొక్క హీరో శివాజీ ఇక పాత్రను పోషించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎంతో మంది బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈయన ఎంట్రీ కూడా ప్రాముఖ్యతను సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి మరొక
నటి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. డెబ్ జానీ అందంతో అలాగే ఇన్ఫ్లుయెన్సర్ గాను సోషల్ మీడియాలతో పాటుగా తన అందంతో కట్టిపడేస్తుంది. అంతేకాదు ఈమె పలు సీరియల్స్ లో నటిగా కూడా నటించి తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఈమె కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అందాల తారలతో అలాగే మంచి మంచి కంటెస్టెంట్లతో ఈసారి రసవత్తరంగా మారుతుంది అనడంలో బిగ్ బాస్ సీజన్ 9 ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవచ్చు. ఇక మరొక కంటెస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే అనిల్ గీలా. ఇతని పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల వస్తున్నటువంటి ప్రతి షోలో కూడా ఇతను కనిపించడం ఇంకా కామన్ అయిపోయింది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9 లోకి కూడా ఇతను రాబోతున్నట్టు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇతని ఎంట్రీ ఇక కన్ఫర్మ్ అయితే మాత్రం ఇక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 మరింత రసవత్తరంగాను మరింత ఆహ్లాదకరంగాను ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే మరొక కంటెస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే నిఖిల్ విజయేంద్ర సింహ. ఇతను ఇన్ఫ్లుయెన్సర్ గాను యాంకర్ గాను గత కొద్ది రోజులుగా మంచి ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్ లో కూడా ఈయన ఎంట్రీ ఉంటుందని చాలా మంది భావించారు. కానీ వచ్చినప్పటికీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే మరొక కంటెస్టెంట్ విషయానికి వచ్చేస్తే ఇక నటి అపూర్వ. ఎంతో మంది సీనియర్ యాక్టర్లతో పాటు ఇక ఒకప్పుడు చేసినటువంటి బోల్డ్ క్యారెక్టర్స్ గానీ లేదా సీనియర్ యాక్టర్లుగా గుర్తింపు తెచ్చినటువంటి చాలా మందిని బిగ్ బాస్ సీజన్ లోకి తెచ్చుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలో నటి అపూర్వ కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ఇన్ఫ్లుయెన్సర్ తో పాటు నటీనటులు కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ఏది ఏమైనా సరే బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించినటువంటి బజ్ మాత్రం భారీగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. వీళ్లతో పాటు ఇక చాలా మంది కంటెస్టెంట్లు వర్షిని అలాగే ప్రియాంక జైన్ లవర్ శివ కూడా ఇక ఈసారి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రముఖ పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఫైనల్ అయ్యేంత వరకు మనం ఎవరి పేరు కన్ఫర్మ్ గా చెప్పలేము. ఎందుకంటే కొన్నిసార్లు ఇక కన్ఫర్మ్ అయినటువంటి కంటెస్టెంట్లు కూడా తిరిగి మేము రాము అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళతో పాటు కామన్ మ్యాన్స్ కూడా ఈసారి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు కొంతమంది కొత్త పేర్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించినటువంటి కంటెస్టెంట్లను తీసుకునేటువంటి పని బిగ్ బాస్ టీమ్ ఇక భారీగా మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు భారీగా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చి రష్మిని కూడా ఈసారి బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అది గాని ఓకే అయితే మరింత రసవత్తరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు చాలా మంది నటీనటులు ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈసారి బిగ్ బాస్ 9 లో అలరించబోతున్నారు. దానితో పాటు నాగార్జున చేసేటువంటి సందడి ఈ యొక్క హోస్టింగ్ కు అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించినటువంటి కొత్త ఆటలతో పాటుగా కొత్త కొత్త కాన్సెప్ట్లతో ఈసారి మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మీరు కూడా కామన్ మ్యాన్ లాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారా? అయితే మర్చిపోకుండా జియో హాట్‌స్టార్ యాప్ లోకి వెళ్లి ఖచ్చితంగా మీ డీటెయిల్స్ ను ఫిల్ చేసి ఒక వీడియోను ఇక బిగ్ బాస్ కు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు, మీకు గల ఫ్యాషన్ ఏంటో దానిలో వివరించి వాళ్లకు వీడియో పోస్ట్ చేసినట్లయితే ఇక కొంతమంది అంటే లక్కీ డ్రా ద్వారా మీ యొక్క పేరు వస్తే మీరు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి లేదా మీకు సంబంధించినటువంటి విషయాలను కానీ బిగ్ బాస్ మీద మీరు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ను చూపించినట్లయితే మిమ్మల్ని తీసుకునేటువంటి అవకాశాలు కొంతవరకు ఉండవచ్చు. సో ఇప్పటికే ప్రోమోలతో ఇక బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ రసవత్తరంగా మారుతుంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనకు రాబోతున్నాయి. అంతేకాదు కొంతమంది ఫైనల్ అయినటువంటి కంటెస్టెంట్స్ అలాగే బిగ్ బాస్ 9 త్వరలో అంటే ఆగస్ట్ లో కానీ జూలై చివరి వారంలో కానీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక అన్ని కూడా గేమ్స్ ప్లాన్స్ ప్రారంభించినట్టుగా బిగ్ బాస్ టీం ఇక ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.